గురుర్దేవో మహేశ్వర గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. మామూలుగా మీ అందరికీ తెలిసినటువంటి విషయమే, ఈ న్యాచురల్ జోడియాక్ అనేటువంటిది అంటే భచక్రము అంటారు తెలుగులో. ఇది ఇట్ కన్సిస్ట్ ఆఫ్ 360 డిగ్రీస్, 360 డిగ్రీలు ఉంటుంది న్యాచురల్ జోడియాక్. దాన్ని 12 హౌసెస్గా, ఒక్కొక్క హౌసు 30 డిగ్రీల మాదిరి 12 మూల 36, 360 డిగ్రీలు సరిపోతుంది. తర్వాత 12 హౌసెస్గా విభజింపబడింది. 9 ప్లానెట్స్కు విభజింపబడింది. 9 ప్లానెట్స్కు ఇంక్లూడింగ్ రాహుకేతు. అలా ఒక్కొక్క రాశిలో 30 డిగ్రీలు ఉంటుంది. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ అశ్వని తీసుకుంటే, మేషరాశి తీసుకుంటే అశ్వని, భరణి, కృత్తిక పాదం మేషం. అంటే అశ్వని 4 పాదాలు, భరణి 4 పాదాలు, కృత్తిక 1 పాదం. మొత్తం 4, 4, 8, 1, 9 పాదాలు కలిసి 9 మూళ్ళ 27, 9, 20, 18. అంటే 3, 20 ఒక్కొక్క పాదం, 3, 20 డిగ్రీలు, 3 డిగ్రీల 20 నిమిషాలు ఉంటుంది ఒక్కొక్క పాదం. అలా 9 పాదాలు కలిసి ఒక రాశిగా ఏర్పడింది. అవన్నీ మీకు తెలిసినటువంటి విషయమే. దాన్ని మనం వివరించుకుంటూ టైం ఎందుకు వేస్ట్ చేసుకోవాలా, మీ అందరికి తెలిసినటువంటిదే. కేపీలో ముఖ్యమైనటువంటిది ఇది రంగరాజన్ సాఫ్ట్వేర్ మనం వాడేది. ఈ రంగరాజన్ సాఫ్ట్వేర్లో ఏమిది సెట్టింగ్స్ వాడు కొన్ని దీంట్లో ఇస్తాడు. ఆ సెట్టింగ్స్ ఏంటివంటే చెప్తాను. సెట్టింగ్స్: ప్లాసిడియస్ సిస్టమ్, ప్లాసిడియస్ హౌస్ సిస్టమ్, జియోసెంట్రిక్ పొజిషన్ ఆఫ్ ప్లానెట్స్, ట్రూ పొజిషన్ ఆఫ్ ప్లానెట్స్, మీన్ నోట్స్, 365 డేస్ పర్ వింశోత్తరి దశ ఇయర్. 365 డేస్ వింశోత్తరి దశ. 360 డేస్ కొన్ని సాఫ్ట్వేర్లు ఉంటాయి, కానీ ఇది 365 డేస్. జియోగ్రాఫిక్ లాటిట్యూడ్ తీసుకుంటాడు. ఆర్మ్ అప్లికేషన్ అని ఇవి సెట్టింగ్స్ ఆల్రెడీ దాంట్లో ఉంటాయి. సెట్టింగ్స్ అతన్ని చేసి పెట్టింటాడు, మనమేం మార్చుకోవాల్సిన పనిలే. ఏదన్నా పొరపాటు ఉంటే కూడా మనం మార్చుకోవచ్చు. ఏమేంటివి 7 మొత్తం: ప్లాసిడియస్ హౌస్ సిస్టమ్, జియోసెంట్రిక్ పొజిషన్ ఆఫ్ ప్లానెట్స్, ట్రూ పొజిషన్ ఆఫ్ ప్లానెట్స్, మీన్ నోట్స్. మీన్ నోట్స్ రాహుకేతులకేమో మీన్, మిగతా ప్లానెట్స్కి ఏమో ట్రూ పొజిషన్ తీసుకున్నాడు. 365 డేస్ వింశోత్తరి దశ, జియోగ్రాఫిక్ లాటిట్యూడ్, ఆర్బ్ అప్లికేషన్. ఈ 7 సెట్టింగ్స్ దీంట్లో ఇమిడ్చినాడు. తర్వాత ముఖ్యమైనటువంటివి టైం వేస్ట్ చేయకుండా మీకు ముఖ్యమైనటువంటి చెప్పుకుంటూ పోతాను. కస్ప్ అండ్ హౌస్. కస్ప్ అండ్ హౌస్ అంటే ఏమి? కస్ప్ అని దేన్ని అంటారు, హౌస్ అని దేన్ని అంటారు? ద బిగినింగ్ డిగ్రీ ఆఫ్ ఈచ్ హౌస్ ఈజ్ కాల్డ్ కస్ప్. ద బిగినింగ్ డిగ్రీ ఆఫ్ ఈచ్ హౌస్ ఈజ్ కాల్డ్ ఏ కస్ప్. ఇప్పుడు చూడండి, ఇది కర్కాటక లగ్నం. ఇక్కడ కస్ప్ ఎక్కడ పడింది? 16 డిగ్రీల 22 నిమిషముల 46 సెకండ్లు. 16, 22, 46. ఇది బిగినింగ్ డిగ్రీ ఆఫ్ ఈచ్ హౌస్. ఇది హౌస్ అంటారు. ఇది కర్కాటకం, ఇది మేషరాశి, అది ఒక హౌస్. ఇది 2, 3, 4 అట్లా. ఇది ఒక హౌస్. కర్కాటకం అనేది ఒక హౌస్. ఆ హౌస్ లో కస్ప్ ఎక్కడ పడింది? ది బిగినింగ్ డిగ్రీ, బిగినింగ్ ప్రారంభ డిగ్రీ 16, 22, 46. ఇది బిగినింగ్ డిగ్రీ ఆఫ్ ఎ హౌస్ ఈజ్ కాల్డ్ కస్ప్ అంటారు దీన్ని. అంటే బిగినింగ్. ఇది ఎంత వరకు ఉంటుంది? మళ్ళా నెక్స్ట్ రాశిలో రెండో, ఇక్కడ ఇది ఎండింగ్ ఆఫ్ ఫస్ట్ హౌస్. ఇది 16, 22, 46 మొదలు నెక్స్ట్ లియోలో 13, 39, 24 వరకు ఫస్ట్ హౌస్ అవుతుంది. అది కస్ప్ ఏమో ఇది 16, 22, 46 కర్కాటకంలో. ఇది ఫస్ట్ కస్పు, ఇది సెకండ్ కస్పు, ఇది థర్డ్ కస్పు, ఇది ఫోర్త్ కస్పు, ఫిఫ్త్ కస్పు, 6th, 7th, 8th, 9th, 10th, 11th, 12th అట్లా. అవి కస్ప్స్. కానీ హౌస్ అనేది ఏమి? హౌస్ బిగిన్స్ ఫ్రమ్ ఎక్కడి నుంచి సంబంధించింది? హౌస్ ఫస్ట్ హౌస్ 16, 22, 46 నుంచి 13 నెక్స్ట్ రాశిలో 13, 39, 24 వరకు అది హౌస్ అంటారు. ఆ మధ్యలో ఉన్నటువంటిది అన్నీ కూడా అది హౌస్.
కస్ప్కు హౌస్కు తేడా అది. కస్ప్ అంటే బిగినింగ్ ఆఫ్ ది డిగ్రీ. ఇక్కడ దాన్ని కస్ప్ అంటారు. ఈ కస్ప్ మొదలుకొని ఈ నెక్స్ట్ కస్ప్ వరకు ఉన్నటువంటి దాన్నే హౌస్ అంటారు. దాన్నే భావము, ఓకే. భావ విస్తృతి అంటారు. అది మీరు గుర్తుపెట్టుకోండి. ఇవి ఎట్లా ఈ ది కస్పల్ డిగ్రీస్ ఆర్ జస్ట్ లైక్ బౌండరీస్ ఆఫ్ ది హౌసెస్. బౌండరీస్ ఆఫ్ ది హౌసెస్. దీనికి ఇది ఫస్ట్ హౌస్ ఈ నుంచి ఇంతవరకు అని బౌండరీ అనమాట, ఒక సరిహద్దు ఉన్నట్ల ఫస్ట్ హౌస్. అంటే ఈడ కర్కాటకంలో 16, 22, 46 నుంచి సింహంలో 13, 39, 24 వరకు ఫస్ట్ హౌస్. అది హౌస్ అండ్ కస్ప్. ది లార్డ్ ఆఫ్ ది హౌస్ ఈజ్ ది లార్డ్ ఆఫ్ ది సైన్, రాశి సైన్ వేర్ ద కన్సర్న్డ్ కస్ప్ ఈజ్ లొకేటెడ్. బిగిన్స్. అది అంటే ఇక్కడ ఈ కస్ప్ లార్డ్ ఎవరు? దీనికి కర్కాటకముకు అధిపతి. ఈ హౌస్ లో కస్పేమో కస్పల్ డిగ్రీ ఇక్కడ ఉంది, కానీ దీనికి హౌస్, ఇది హౌస్ అంటారు. ఇదంతా చంద్రుడు, దీనికి ప్రభువు లార్డ్. దీనికి చంద్రుడు ఫస్ట్ హౌస్ కు చంద్రుడు, సెకండ్ కు ఇది సన్ అవుతారు. సన్. 3కు బుధుడు, 4కు శుక్రుడు, 5కు కుజుడు, 6కు గురువు, 7కు ఇది శని, 8కి శని, 9కి గురువు, 10కి కుజుడు, 11కు శుక్రుడు, 12కు బుధుడు. అట్లా ఆ రకంగా లార్డ్స్ ఆఫ్ ది హౌసెస్ అంటారు దాన్ని. ఆ రకంగా కస్ప్ ఎక్కడ పడితే దాన్నే ఆ లార్డ్ ఆఫ్ ది హౌస్ తీసుకోవాలా మీరు. అది ఈ కస్ప్ లోపల ఇప్పుడు చూడు, ఫస్ట్ కస్ప్ ఇక్కడ నుంచి 16, 22, 46 నుంచి నెక్స్ట్ సైన్ 12, రెండవ సైన్, రెండవ కస్ప్ 13, 39, 24 వరకు ఉంది. ఈ మధ్యలో ఉన్నటువంటి ప్లానెట్స్, ఇక్కడ ఫార్చునా ఉంది. ఆ ఫార్చునా అనేది 1వ కస్ప్ లో పడి ఉంటుంది. 1వ కస్ప్ అని రాసుకోవాలి. ఇప్పుడు చూడండి, మీరు సిగ్నిఫికేటర్స్ లో ఇక్కడ రాస్తాడు అతను. ఇదిగో ఫార్చునా 2లో రాసినాడు. ఎందుకు రాసినాడు? అది ఆర్బ్ థియరీ అప్లై అయింది, అది మళ్ళీ వస్తుంది. అంటే 1వ భావంలో ఫార్చునా ఉన్నట్ల. అలాగే 4వ భావంలో శని ఉన్నాడు. 4వ భావం 16, 07, 12 నుంచి ఈ నెక్స్ట్ సైన్ 17, 28 వరకు ఉంది. కాబట్టి ఇక్కడ శని 4వ భావంలో. 5వ భావంలో కుజుడు, 6వ భావంలో కేతు, 7వ భావంలో గురు శుక్ర బుధ రవి, 8లో చంద్రుడు. ఇలా రాసుకోవాలి. 12లో రాహువు. వీళ్ళన్నమాట ఆక్యుపెంట్స్. కానీ ఇక్కడ ఎందుకు ఫార్చునా వచ్చేసి ఇక్కడ అతను 2లో చూపించినాడు అంటే అది ఆర్బ్ థియరీ అప్లై చేసినందుకు వచ్చింది. ఆర్బ్ థియరీ మళ్ళీ చెప్తాను, వస్తుంది, ఇప్పుడే చెప్తాను, దాంట్లో కూడా వస్తుంది. ఇదే రోజే మీకు అర్థమవుతుంది. తర్వాత ఇప్పుడు ఈ హౌస్ అంటే ఏమి? ఈ ఫస్ట్ హౌస్ 16, 22, 46 నుంచి ఇంతవరకు ఉంటుంది. ఇది 12, 30 డిగ్రీలకు తక్కువగానే ఉండొచ్చు, లేదా ఎక్కువైనా ఉండవచ్చు. అంటే ఏమి? ఇక్కడ నుంచి ఇంతవరకు లెక్కేస్తే ఇక్కడ 16, 22, 46 అంటే ఎంత అవుతుంది? 30లో 16, 22 పోతే 30లో 16, 22 తీసయ్యా 13, 38 సార్. 22, 13, 38 మాస్టర్. 13, 38 ప్లస్ 13, 38 అది 27 డిగ్రీల రఫ్ గా 27, 28 వస్తుంది. డిగ్రీస్ లోపలనే ఉంది. ఎస్ సార్. అట్లా ఒక్కొక్కసారి 30 డిగ్రీస్ ఉంటుంది, ఒకటి ఎక్కువ ఉంటుంది, తక్కువ ఉంటుంది. 30 డిగ్రీలే సమంగా ఉండాలనేం లేదు. అది కూడా మీరు గమనించాలి. ది హౌసెస్ మే బి లెస్ ఆర్ గ్రేటర్ దాన్ 30 డిగ్రీస్. హౌసెస్ మే బి లెస్ ఆర్ గ్రేటర్ దాన్ 30 డిగ్రీస్. అది గుర్తుపెట్టుకోండి. ఓకే. తర్వాత లొకేషన్ ఆఫ్ ది ప్లానెట్స్ ఇన్ హౌసెస్. అంటే ఇందాక మనం చెప్పినట్ల ప్లానెట్స్ ఎక్కడెక్కడ లొకేట్ అయినాయి అంటే ఇది ఫార్చునా అనేది 1లో లొకేట్ అయింది. ఇక్కడ సాటర్న్ అనేవాడు 4th లొకేట్ అయినాడు. మార్స్ 5th ఉన్నాడు. కేతు 6th ఉన్నాడు. అట్లా లొకేషన్ ఆఫ్ ది ప్లానెట్స్.
తర్వాత ఈ ఆస్పెక్ట్స్ అనేటువంటివి హిందూ ఆస్పెక్ట్సే మనము ఎక్కువగా తీసుకుంటాము. కేపీలో వెస్టర్న్ ఆస్పెక్ట్గా తీసుకుంటారు. వెస్టర్న్ ఆస్పెక్ట్స్ చాలా మంది తీసుకుంటున్నారు. కానీ మనం మాత్రం ఎప్పుడు నేను ఇంతవరకు వెస్టర్న్ ఆస్పెక్ట్స్లో కొన్ని ఎస్ఎస్ రాసినాను, కానీ ఎక్కువగా హిందూ ఆస్పెక్ట్స్ తీసుకోవడం జరిగింది. అది అంటే ఏమి, ప్రతి హిందూ ఆస్పెక్ట్స్ అంటే ఏమి, ప్రతి ప్లానెట్ తానున్న స్థలము నుంచి 7వ ఇంటిని చూస్తుంది. అది కామన్. ఒక సెవెంత్ ఆస్పెక్ట్ ప్రతి ప్లానెట్ కు ఉంటుంది. ప్రతి ప్లానెట్ కు ఉంటుంది సెవెంత్ ఆస్పెక్ట్. కానీ ఒక కుజునికి, కుజుడు 4 to 8 4, 7, 8 కుజునికి 4 and 8 స్పెషల్ ఆస్పెక్ట్. కుజుడు తానున్న స్థలము నుంచి ఒకటి ఇక్కడ ఉన్నాడు ధనస్సులో 1, 2, 3, 4 4ను చూస్తాడు. అలాగే 7ను చూస్తాడు, 8ని చూస్తాడు. అంటే కుజునికి 4, 7, 8 దృక్కులు ఆస్పెక్ట్స్ ఉన్నాయి. కుజ ఈజ్ హ్యావింగ్ 4 and 8 additional aspects. All planets are having 7th aspect. 7వ దృష్టితో చూస్తాయి. కానీ కుజునికి మాత్రము 4 and 8 అడిషనల్. అలాగే శని ఎక్కడున్నాడు? సాటర్న్. ఇక్కడ సాటర్న్ కు 1, 2, 3 10 విశేషమైన దృష్టులు, స్పెషల్ ఆస్పెక్ట్స్. 3, 10 3 ఈ నుంచి 1, 2, 3 ఇక్కడ చూస్తాడు. అంటే వృశ్చికములో శని ఉన్నాడు, అక్కడి నుంచి 3వ ఇంటితో దీన్ని చూస్తున్నాడు, ధనస్సు మకరాన్ని 3వ దృష్టితో. 7వ దృష్టితో వృషభాన్ని చూస్తాడు. 10వ దృష్టితో 7, 8, 9, 10 సింహాన్ని చూస్తాడు. అంటే ఏమి, శనికి 3, 7, 10, కుజునికేమో 4, 7, 8, శనికేమో 3, 7, 10. అలాగే జూపిటర్ కు తానున్న స్థలం నుంచి 5, 7, 9 ఇక్కడ మకరములో ఉన్నాడు జూపిటర్. 1, 2, 3, 4, 5 అంటే వృషభాన్ని చూస్తాడు. అలాగే కర్కాటకాన్ని చూస్తాడు 7వ దృష్టితో. 8, 9తో కన్యని. అది జూపిటర్ కు 5, 7, 9 దృష్టులు. వీరికి మార్చుకు 4, 7, 8, శనికి 3, 7, 10. ఇవి స్పెషల్ ఆస్పెక్ట్స్. గుర్తు పెట్టుకోండి. తక్కిన గ్రహాలన్నిటికీ 7వ ఇంటి ఆస్పెక్టే. కానీ రాహుకేతువులకు పంచమ దృష్టి, ఇక 9వ దృష్టి అని చెప్పేసి అవి వేదికలో ఉంటాయి. కానీ ఇక్కడ లేదు, ఓన్లీ 7th ఆస్పెక్ట్ అంతే. అన్ని 7th. తర్వాత ప్లానెట్స్. ఇంకా ఇక్కడ ఇంకొకటి గుర్తు పెట్టుకోవాలి, ప్లానెట్స్ ఓన్ స్టార్ లో ఏమున్నాయి అవి కూడా నోట్ చేసుకోవాలా మీరు. ఇప్పుడు సన్ యొక్క స్టార్ లో ఉన్నాడా? ఓన్ స్టార్ లో ఉన్నటివి. ఇప్పుడు చూడండి, ఇక్కడ ఎవరున్నారు? ఎవరు లేరు కదా, దీంట్లో లేరు, ఎవరు లేరు ఓన్ స్టార్ లో. నోబడీ ఈజ్ ఇన్ ఓన్ స్టార్, లేడు. చూడండి, నువ్వు ఓన్ స్టార్ లో ఎవరైనా ఉన్నాడా? దీంట్లో కనపడుతుందా మీకు? కనపడతా ఉందా? కనపడుతుంది సార్. ఇప్పుడు సన్ మార్స్ స్టార్ లో ఉన్నాడు, జూపిటర్, మూన్, మార్స్, లేడు. ఓన్ స్టార్ లో ఎవరు లేరు. ఉంటే నోట్ చేసుకోవాలి, ఓన్ స్టార్ లో ఫలానా వాడు ఉన్నాడు అని. ప్లానెట్స్, ఎనీ ప్లానెట్ ఇన్ ది స్టార్స్. ప్లానెట్స్ వితౌట్ ఎనీ ప్లానెట్ ఇన్ దే స్టార్స్. అంటే ప్లానెట్స్ వితౌట్ ఎనీ ప్లానెట్ ఇన్ దే స్టార్స్, వాళ్ళ స్టార్స్ లో ఉన్నారా? ప్లానెట్స్ ఇన్ దేర్ ఓన్ స్టార్స్ అని. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్, a planet having no planets in its star is a strong significator of the house for which it is a cuspal sublord అని ఒక రూల్ ఉంది. కస్పల్ సిగ్నిఫికేషన్ రూల్ అంటారు దాన్ని. కస్పల్ సబ్లార్డ్ సిగ్నిఫికేటర్ అంటారు. అంటే ఏమి, ఇప్పుడు అన్టెనెంటెడ్ ప్లానెట్స్ ఏమున్నాయి దీంట్లో? మెర్క్యూరీ, సాటర్న్,
రాహు, మెర్క్యూరీ, సాటర్న్, రాహు. చూడండి మెర్క్యూరీ, మెర్క్యూరీ స్టార్ లో ఎవరైనా ఉన్నారా? లేరు, మెర్క్యూరీ స్టార్, లేరు. తర్వాత ఓకే. మెర్క్యూరీ స్టార్ లో ఎవరు లేరు. ఇంకొరెవరు? సాటర్న్ దాంట్లో కూడా, మెర్క్యూరీ, సాటర్న్ దాంట్లో కూడా ఎవరు లేరు. వీనస్, సాటర్న్, రాహు. మెర్క్యూరీ, వీనస్, సాటర్న్, రాహు రాసుకో. మెర్క్యూరీ, సాటర్న్, వీనస్, రాహు. అలాగే సాటర్న్ దాంట్లో కూడా ఎవరు లేరు. వీనస్ దాంట్లో ఎవరు లేరు. మెర్క్యూరీ, సాటర్న్, వీనస్, రాహు. రాహు స్టార్ లో కూడా ఎవరు లేరు కదా. ఇప్పుడు ఎస్ సార్. మెర్క్యూరీ స్టార్ ఇక్కడ ఏమన్నా కస్పల్ సబ్లాడ్కి వచ్చినాడా? ఇదో ఇడ ఫిఫ్త్ కు కస్పల్ సబ్లాడ్ వచ్చినాడు మెర్క్యూరీ. మెర్క్యూరీ స్టార్ లో ఎవరు లేరు, కానీ ఆ మెర్క్యూరీ సబ్లాడ్ గా ఫిఫ్త్ కస్ప్ వచ్చినాడు ఇక్కడ. కాబట్టి ఫిఫ్త్ కు కస్పల్ సిగ్నిఫికేటర్ అవుతాడు. కస్పల్ సబ్లాడ్ సిగ్నిఫికేటర్ అంటారు దాన్ని. కస్పల్ సబ్లాడ్ సిగ్నిఫికేటర్ అంటే ప్లానెట్ ఇక్కడ ఏ ప్లానెట్ హ్యావింగ్ నో ప్లానెట్స్ ఇన్ ఇస్ స్టార్స్. మెర్క్యూరీ అనేటువంటి వాడు ఫిఫ్త్ కు సబ్లాడ్ అయినాడు. అతను నక్షత్రంలో ఎవరు లేరు, కాబట్టి వాడు ఫిఫ్త్ కు ఎన్ని కస్పులకు వాడు సబ్లాడ్ అవుతాడో ఇడ ఫిఫ్త్ కున్నాడు, ఎయిత్ కున్నాడు. ఫిఫ్త్ అంటే ఎయిత్, ఈ రెండింటికి సబ్లాడ్ సిగ్నిఫికేటర్ అవుతాడు. సబ్లాడ్ సిగ్నిఫికేటర్, కస్పల్ సబ్లాడ్ సిగ్నిఫికేటర్. ఇది స్పెషల్ రూల్ కేపీలో, స్పెషల్ రూల్. అది గుర్తు పెట్టుకోవాలి. అలాగే ఇంకోటి ఏది, సాటర్న్. సాటర్న్ ఏమైనా, సాటర్న్ నక్షత్రంలో ఎవరు లేరు. సాటర్న్ చూడండి ఇక్కడ సబ్లాడ్ గా అడిగో ఇక్కడ ఉన్నాడు. సెవెంత్ కు ఉన్నాడు, సెవెంత్ కు 11th కు ఉన్నాడు. 7th అండ్ 11th కు ఉన్నాడు. కాబట్టి 7th అండ్ 11th కు వాడు స్ట్రాంగ్ సిగ్నిఫికేటర్ అవుతాడు. ఎట్లా? కస్పల్ సబ్లాడ్ సిగ్నిఫికేటర్, కస్పల్ సబ్లాడ్ సిగ్నిఫికేటర్. అలాగే వీనస్ స్టార్ లో కూడా ఎవరు లేరు. వీనస్ సబ్లాడ్ గా ఏ దాంట్లోకి వచ్చాడు? 2కు వచ్చినాడు వీనస్. 2కు, 4కు, 2కు, 4కు, 12కు, 12కు వీనస్ కస్పల్ సబ్లాడ్ సిగ్నిఫికేటర్ అయినాడు. ఓకే. వీనస్ 2, 4, 12 దానికి కస్పల్ సబ్లాడ్ సిగ్నిఫికేటర్ అయినాడు. ఇవి ముందు చార్ట్ తీసుకుంటేనే నోట్ చేసుకోవాలి, మనం గుర్తు పెట్టుకోవాలి. కానీ ఇక్కడ వాడు ఇచ్చింటాడు సామాన్యంగా. ఇక్కడ ఇడో ఇట్లా ఆరో మార్క్ పెట్టి, ఇది ప్లస్ మార్క్ పెట్టినట్టు చూడండి. ఇక్కడ వీనస్ ఇడో మెర్క్యూరీ కాడ ప్లస్ మార్క్ ఉంది, ఇక్కడ వీనస్ కాడ ప్లస్ మార్క్ ఉంది, రాహు కాడ ప్లస్ మార్క్ ఉంది, సాటర్న్ కాడ ఉంది. అంటే ఏమి ఇట్లా ప్లస్ మార్క్ పెట్టినా అంటే నో ప్లానెట్స్ ఇన్ ఇస్ స్టార్ అని. అంటే అప్పుడు మనం మాట్లాడుకుంటే పొజిషనల్ స్టేటస్ అనుకోవచ్చా సార్? ఒక రకంగా అంతే, ఒక రకంగా మీరు ఎట్లా చెప్పండి. కేసీఐలో అయితే పొజిషనల్ స్టేటస్ అంటాం. ఓకే సార్, అంతే అంతే. కానీ ఇది దీన్ని అన్టెనెంటెడ్ ప్లానెట్స్ అంటారు. అన్టెనెంటెడ్ ప్లానెట్స్. ఓకే. దాంట్లో ఇప్పుడు మెర్క్యూరీ అనేటువంటి వాడు స్టార్ లాడ్ గా దేనికి ఉండకూడదు. ఓకే. అది అన్టెనెంటెడ్ ప్లానెట్స్. ఓకే. అటువంటి ప్లానెట్ ఇక్కడ సబ్లాడ్ లో ఎన్నిటికి సబ్లాడ్ అయినాడో వాటి అన్నిటికీ వాడు స్ట్రాంగ్ సిగ్నిఫికేటర్ అవుతాడు. కస్పల్ సబ్లాడ్ సిగ్నిఫికేటర్, కస్పల్ సబ్లాడ్ సిగ్నిఫికేటర్ అంటారు దీన్ని. ఇది ఇంపార్టెంట్, చాలా ఇంపార్టెంట్ అన్నిటికంటే కూడా. సార్ ఒక్కసారి ఆ రూల్ చెప్పరా, నేను రాసుకుంటాను. రాసుకోండి. ఏ ప్లానెట్ having no planet in its star is a strong significator of the houses for which it is a cuspal sublord. Okay, sir. A planet having no planets in its star is a strong significator of the houses for which it is a cuspal sublord. దీన్నే కస్పల్ సబ్లాడ్ సిగ్నిఫికేటర్ అంటారు.
కస్పల్ సబ్లార్డ్ సిగ్నిఫికేటర్. సబ్లార్డ్ చాలా ఇంపార్టెంట్, కేపీలో ప్రముఖ పాత్ర వహిస్తుంది, దీన్ని మరవద్దండి. తర్వాత ఆర్బ్ థియరీ అని చెప్తుంది. ఆర్బ్ థియరీ అంటే ఏమి? ఏ ప్లానెట్ డిపాజిటెడ్ క్లోజ్ టు ది నెక్స్ట్ హౌస్. ఇక్కడ చూడండి, ఇక్కడ ఫార్చ్యూనా అనేటువంటిది ఇది ప్లానెట్, ఒక ప్లానెట్ గా భావించండి. ఫార్చ్యూనా ఇది 11, 23, 53 ఉంది. ఇది సెకండ్ కస్ప్ 13, 39, 24 ఉంది. 3 డిగ్రీల 20 నిమిషాలకు 3:20కి తక్కువ 3:20 లోపల ఉండేదల్లా ఆర్బ్ డిగ్రీ అప్లై చేస్తాడు. అంటే ఏమి? ఇక్కడ సెకండ్ కస్ప్ 13:39 నుంచి స్టార్ట్ అవుతుంది. ఇక్కడ 11, 23, 53లో ఉంది. అంటే ఏమి? వితిన్ 320 డిగ్రీస్ లోనే ఉంది ఇది. కానీ ఇది 1 లో ఉంది. యాక్చువల్ గా అయితే 1 లో ఉంది, కానీ ఆర్బ్ థియరీ అప్లై చేస్తే 2 లోకి వస్తుంది. అంటే ఏమి? 1 లో ఉన్న 1 ఫలితాలు ఇస్తూ 2కు ఫలితాలు కూడా ఇస్తుంది. ఇది ఎక్కువగా ఆర్బ్ థియరీ అప్లై అయితే అది సంధి అని చెప్పుకోవచ్చు మనం మామూలుగా. ఎట్లా చెప్పు? ఆర్బ్ థియరీ అంటే వితిన్ 320 డిగ్రీస్ ఉండాలి. మళ్ళా 5 డిగ్రీస్ కాదు, కొందరు 5 డిగ్రీస్ అంటారు. కాదు, వితిన్ 320 డిగ్రీసే డిఫరెన్స్ ఉంటే వాడు ఈ ఫలితాలు కూడా ఇస్తాడు. అంటే పాత ఫలితాలతో పాటు ఈ ఫలితాలు కూడా ఇస్తాడు. కొందరు 2 చూసుకుంటారు. కానీ ఇక్కడ చూడండి, మీకు ఈ సిగ్నిఫికేటర్స్ లో ఇతను ఏం చేసినాడు చూడు, 2 ఫార్చ్యూనా 2 లో ఉన్నాడు, 2 ఆక్యుపెంట్, కాబట్టి 2 ఫలితాలు ఇస్తాడు అని చెప్పేసి చెప్పినాడు. అదే అన్నమాట, వెరీ నియరర్. ఓకేనా? ఓకే సార్. తర్వాత ఇప్పుడు మామూలుగా మనమేమి ఒక ప్లానెట్ స్టార్ సబ్. ఇప్పుడు ప్లానెట్, ఈ ప్లానెట్ కేపీలో ఒక ప్లానెట్, స్టార్, సబ్, ఇవే మనం చూసేది. ప్లానెట్ ఏం చెప్తుంది? సోర్స్ చెప్తుంది. సోర్స్, ప్లానెట్ ఇండికేట్స్ ద సోర్స్ ఆఫ్ ది మ్యాటర్. ప్లానెట్ ఇండికేట్స్ ద సోర్స్ ఆఫ్ ది మ్యాటర్. ప్లానెట్ కింద సోర్స్ ఆఫ్ ది మ్యాటర్. సోర్స్ అని రాసుకోండి ప్లానెట్ కింద. ఇది నాకు రావడంలో ఇదేమో. ఇది ఫైనల్ డిసైడింగ్ ఫ్యాక్టర్. డిసైడింగ్ ఫ్యాక్టర్ అంటే ఏమి? వెదర్ ఇట్ ఈస్ గుడ్ ఆర్ బ్యాడ్ అని. అది 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 ఆఖరుకు ఫేవరబులా అన్ఫేవరబులా అని డిసైడ్ చేసేది సబ్లార్డ్. ప్లానెట్ ఏమో సోర్స్ తెలుస్తుంది, ఫలానా రకంగా రావాలి, సోర్స్ అది. సోర్స్ ఆఫ్ ది రిజల్ట్, సోర్స్ ఆఫ్ ది మ్యాటర్. రిజల్ట్ స్టార్ లార్డ్ ఈ రిజల్ట్స్ ఇవ్వాలా అని చెప్పేసి చెప్తుంది. ఇది డిసైడింగ్ ఫ్యాక్టర్ సబ్లార్డ్. అది సూత్రం. ఇంకొకటి ఏమి? దీంట్లో స్టార్ లార్డ్ ఈజ్ స్ట్రాంగర్ దాన్ ప్లానెట్. ఈ స్టార్ లార్డ్ స్ట్రాంగర్ దాన్ ప్లానెట్. స్టార్ లార్డ్ ఈజ్ స్ట్రాంగర్ దాన్ ప్లానెట్. సబ్ లార్డ్ ఈజ్ మోస్ట్ పవర్ఫుల్ దాన్ స్టార్ లార్డ్. సబ్ లార్డ్ అంటే ఏమి? ప్లానెట్ కంటే స్టార్ లార్డ్ గొప్పవాడు, స్టార్ లార్డ్ కంటే సబ్ లార్డ్ ఇంకా గొప్పవాడు అనమాట. స్టార్ లార్డ్ ఈజ్ పవర్ఫుల్ దాన్ ప్లానెట్. సబ్ లార్డ్ ఈజ్ మోర్ పవర్ఫుల్ దాన్ స్టార్ లార్డ్. ఇది గుర్తుపెట్టుకోండి. మీరు ఎట్లయినా సరే ప్లానెట్ కంటే స్టార్ లార్డ్ గొప్పవాడు, స్టార్ లార్డ్ కంటే సబ్ లార్డ్ గొప్పవాడు, అది గుర్తుపెట్టుకోండి. మీకు ఫర్ ఎగ్జాంపుల్ ఒక చిన్న ఉదాహరణ. ఇప్పుడు ఒక ప్లానెట్ ఏదో ఒకటి అనుకోండి, మెర్క్యూరీ అనేటువంటి ప్లానెట్ స్టార్ లెవెల్లో 2 సూచించింది.
2, సబ్ లెవెల్లో 12 సూచించింది. బాగా ఆలోచించేయండి. ఇక్కడ ప్లానెట్ కంటే స్టార్ లార్డ్ స్ట్రాంగ్, స్టార్ లార్డ్ కంటే సబ్ లార్డ్ స్ట్రాంగ్. అది గుర్తుపెట్టుకోవాలి. ఇక్కడ మెర్క్యూరీ అనేటువంటి ప్లానెట్ 2 స్టార్ లెవెల్లో సూచించింది. 2, 12 సబ్ లెవెల్లో సూచించింది. 2 అనేది ఏమి? ఫైనాన్స్, డబ్బును సూచిస్తుంది. డబ్బు విషయం, ఫైనాన్స్ మ్యాటర్. 12th ఏమి? లాస్ను సూచిస్తుంది. అంటే ఏమి? మెర్క్యూరీ అనేటువంటి ప్లానెట్ 2లో స్టార్ లార్డ్లో ఉండి 12లో గనుక సబ్ సూచించినట్లయితే దీని ఫలితం ఏమి? ఫైనాన్షియల్ మ్యాటర్స్ లాస్ అవుతుంది. అంటే ఫైనాన్షియల్గా ఇతడు ఈ ప్లానెట్ లాస్ ఇస్తుంది అని చెప్పేసి మనము చెప్పాలి. మెర్క్యూరీ అనేటువంటి వాడు 2లో ఉండి 12లో ఉంది. అదే 2లో ఉండి ప్లానెట్ 2లో ఉండి స్టార్ లెవెల్లో 2లో ఉండి ఇక్కడ 11లో ఉన్నాడనుకో సబ్ లెవెల్లో. ఇదే ప్లానెట్ మెర్క్యూరీ 2లో స్టార్ లెవెల్లో ఉండి 11లో సబ్ లెవెల్లో ఉంటే గెయిన్. ఓకే, గెయిన్, ఫైనాన్షియల్ గా గెయిన్ ఇస్తాడు. లాభం కదా 11. ఇది నష్టం 12. అంటే డబ్బులు నష్టం. అదే పొరపాటున ఇప్పుడు మీకు అట్లా లేకుండా అదే ప్లానెట్ స్టార్ లెవెల్లో 2 ఉండి ఇక్కడ సబ్ లెవెల్లో కనుక 6 వచ్చింది అనుకో. 6 అంటే ఏమి? రుణము. అంటే బ్యాంకు ద్వారా కానీ లేదా ఎవరి ద్వారానైనా కానీ లోన్ తీసుకుంటాడు. అంటే లోన్ అంటే రుణ రూపంగా ఆదాయం వస్తుంది. ఫైనాన్షియల్ పొజిషన్ పెరుగుతుంది అప్పు రూపంగా. 2 ఫైనాన్స్, 6 రుణము, బ్యాంక్ లోను. 6 అనేది బ్యాంక్ లోన్ కూడా తెలుపుతుంది. ఈ రకంగా మీరు ఆలోచించేయాల. ఈ రకంగా చూడాల. అంటే ఏమి? స్టార్ లార్డ్ ఈజ్ స్ట్రాంగర్ దాన్ ప్లానెట్ అండ్ సబ్ లార్డ్ ఈజ్ మోర్ పవర్ఫుల్ దాన్ స్టార్ లార్డ్. ఇదే కేపీ సబ్ లార్డ్ థియరీ అంటే. అంటే ఏమి? మెర్క్యూరీ అనేటువంటి ప్లానెట్ 2 స్టార్ లెవెల్లో చూపించి 12 కనుక 12 సబ్ లెవెల్లో చూపిస్తే ఫైనాన్షియల్గా లాస్. ఇట్ ఇండికేట్స్ లాస్ ఫైనాన్షియలీ. 11 2 స్టార్ లెవెల్లో చూపించి 11 సబ్ లెవెల్లో చూపిస్తే ఇట్ ఇండికేట్స్ గెయిన్. 2 స్టార్ లెవెల్లో చూపించి 6 సబ్ లెవెల్లో చూపిస్తే ఫైనాన్షియలీ బ్యాంక్ ద్వారా రుణము లేదా ఏదో రకంగా రుణము ద్వారా ఫైనాన్షియల్ పొజిషన్ పెరుగుతుంది, అప్పు లభిస్తుంది అని చెప్పేసి మనము చెప్పవచ్చు. ఇది ఇంపార్టెంట్. ఇవే మనకు గుర్తుపెట్టుకోవాల్సింది. ఇంతకు మించి ఏం పెద్దగా లేవాడ. మూన్ అనేటువంటి వాడు జూపిటర్ స్టార్ లార్డ్, సబ్ లార్డ్ వీనస్, సబ్ లార్డ్ మార్స్, మళ్ళా త్రిబుల్ సబ్ లార్డ్ వీనస్. అంటే ఏమి? ఇది చంద్రుడు ఉన్నటువంటి దాని నుంచే కదా వింశోత్తరి దశ మనం పుట్టేది. చంద్రుడు ఉన్నటువంటి స్టార్ లార్డ్ దశానాథుడైతాడు. ఇక్కడ చంద్రుడు ఈ జాతకుడు పుట్టినప్పుడు దశాభుక్తి అంతరా ఏంటంటే ఇవి. చంద్రుడు ఉన్న స్టార్ లార్డ్ దశానాథుడైతాడు జూపిటర్. ఇది భుక్తినాథుడు దశాభుక్తి. అంతరా మార్స్, వీనస్ సూక్ష్మ, ఇది ప్రాణ. అట్లా దశాభుక్తి, అంతరా, సూక్ష్మ, ప్రాణ. ఇది కూడా గుర్తుపెట్టుకోవాలి మీరు. దశాభుక్తి, అంతరా, సూక్ష్మ, ప్రాణ. అది ఈ డివిజన్స్ అన్నమాట. స్టార్, సబ్బు ఇవన్నీ దశాభుక్తి, అంతరా, సూక్ష్మ, ప్రాణగా వస్తాయి. చంద్రుడు ఉన్నటువంటి దాన్ని బట్టే మనము వింశోత్తరి దశ ఏర్పడేది. అది గుర్తుపెట్టుకోండి. తర్వాత ఈ స్టార్ లెవెల్లో స్టార్ లెవెల్లో ఇంతకు ముందే చెప్పినారు. ఈయనకంటే కేపీ కృష్ణమూర్తి గారి పద్ధతి కంటే ముందు బివి రామను వాళ్ళంతా చెప్పినారు. కానీ సబ్ లార్డ్ గురించి చెప్పిన ఘనత అంతా ఈయనకే చెందుతుంది. సబ్ లార్డ్ సిస్టమ్ కనిపెట్టినది కృష్ణమూర్తి గారే. అది గుర్తుపెట్టుకోండి. ఇంకొకటి
ఇంకోటి ఇప్పుడు ప్లానెట్ లెవెల్లో, స్టార్ లెవెల్లో ఫేవరబుల్ ఉండి అంటే డిజైర్డ్ హౌసెస్, రిక్వైర్డ్ హౌసెస్ వచ్చి సబ్ లెవెల్లో రిక్వైర్డ్ హౌస్ ఉందనుకో, అది పవర్ఫుల్, మోస్ట్ పవర్ఫుల్, స్ట్రాంగెస్ట్ సిగ్నిఫికేటర్, అది స్ట్రాంగెస్ట్ ప్లానెట్. అది అంటే ప్లానెట్లో ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ప్లానెట్ లెవెల్లో 2, 7, 11 ఇట్లా ఉందనుకో, అంటే మ్యారేజ్ కావడానికి 2, 7, 11. ఇక్కడ ప్లానెట్ లెవెల్లో 2 వచ్చి, స్టార్ లెవెల్లో 7 వచ్చి, ఫైనల్ కన్ఫర్మేషన్లో సబ్ లెవెల్లో కూడా 11 వచ్చింది అంటే ఇది స్ట్రాంగెస్ట్ ప్లానెట్ ఫర్ గివింగ్ మ్యారేజ్. స్ట్రాంగెస్ట్ ప్లానెట్ అంటే ఏమి? ఫేవరబుల్ ప్లానెట్స్ ఇన్ ఆల్ లెవెల్స్. ఇక్కడ కేపీలో ఏమిటంటే ప్లానెట్ లెవెల్లో కానీ, స్టార్ లెవెల్లో కానీ, సబ్ లెవెల్లో కానీ మూడిట్లలో ఎక్కడ వచ్చినా 2, 7, 11 ఎక్కడ వచ్చినా కూడా అది ఫలితాన్ని ఇస్తుంది, ప్రామిస్ ఇస్తుంది. అది గుర్తుపెట్టుకోండి. ఇట్ ఈస్ ఓకే. ఓకే సార్. ప్లానెట్ లెవెల్లో వచ్చినా ఓకే, స్టార్ లెవెల్లో వచ్చినా ఓకే, సబ్ లెవెల్లో వచ్చినా ఓకే. కానీ స్ట్రాంగ్, వీక్, యావరేజ్ అని చెప్పేసి 3 పద్ధతులు. ఎట్లంటే ఇప్పుడు ప్లానెట్ లెవెల్లో ఫేవరబుల్ హౌస్ వచ్చి, కావాల్సిన హౌస్ వచ్చి, స్టార్ లెవెల్లో వచ్చి, ఫైనల్ సబ్ లెవెల్లో కూడా వచ్చింది అనుకో, అది స్ట్రాంగెస్ట్ ప్లానెట్, స్ట్రాంగెస్ట్. అట్లా లేకుండా ఫస్ట్ 2 ప్లానెట్ లెవెల్లో, స్టార్ లెవెల్లో కావలసిన హౌసెస్ లేకుండా, 2 లెవెల్స్లో డిజైర్డ్ హౌసెస్ లేకుండా ఫైనల్ కన్ఫర్మేషన్లో కావాల్సిన హౌస్ వచ్చింది అనుకో, అది యావరేజ్. యావరేజ్ యావరేజ్ అంటారు దాన్ని. అంటే ఏమి? ఇట్ గివ్స్ ద రిజల్ట్స్ విత్ డిఫికల్టీ, ఇస్తుంది, డిఫికల్టీతో ఇస్తుంది. కానీ ఈ రెండిట్లలో లేకుండా కేవలం సబ్లాడే ఇచ్చినాడు అనుకో, కేవలం సబ్లాడ్ లెవెల్లోనే 2 కానీ 7 కానీ 11 కానీ వచ్చింది. ఇక్కడ రాలే, ఇక్కడ ఏం రాలే. మ్యారేజ్ సంబంధించినది ప్లానెట్ లెవెల్లో లేదు, స్టార్ లెవెల్లో లేదు. ఫైనల్ కన్ఫర్మేషన్ లో 2, 7, 11 వచ్చింది అనుకో, అప్పుడు అది ఫలితం ఇస్తుంది. కానీ అది ఎట్లా? అది యావరేజ్ ప్లానెట్ ఇస్తుంది, విత్ డిఫికల్టీ ఇస్తుంది, విత్ డిఫికల్టీ ఇస్తుంది. అది ఈ 3 పద్ధతులు గుర్తుపెట్టుకోండి. అంటే ఏమి? కేపీలో ఇప్పుడు కనక్ బోస్ మియా వీళ్ళందరూ ఫాలో అయ్యేది ఏంటంటే, నేడు ట్రెండ్ ఎట్లుందంటే ప్లానెట్, స్టార్, సబ్ ఈ మూడిట్లలో ఎక్కడైనా సరే ఏ లెవెల్లోనైనా 2, 7, 11 అగుపన్నా ఓకే, ఇస్తుంది, ప్రామిస్, ఇట్ ఈస్ ప్రామిస్డ్. కానీ బలాబలాలు నిర్ధారణ చేసేదానికి అదొకటి ఉపయోగపడుతుంది అంతే, అక్కడ ఏం లేదాడ. ఓకే సార్. ఓకే, ఇంకా నెక్స్ట్ వచ్చేసి సార్ ఇక్కడ 3 ఎస్లు వెళ్ళన్నాం కదా, ఒకటి స్టార్ లార్డు, సబ్ లార్డు, సబ్ లార్డు, 3 ఎస్లు దాన్ని ఏమంటాడండి? ఏది? ఇందాక మీరు స్టార్ లార్డు, సబ్ లార్డు, సబ్ లార్డు అన్నారు, తర్వాత 3 ఎస్ఎల్ అని చదివారు కదా ఒకటి, దాన్ని ఏమని పిలుస్తాడు వాడు అప్పుడు? సబ్ లార్డ్ అంటాడా? ఇక్కడ చూడు, స్టార్ లార్డ్, సబ్ లార్డ్, సబ్ లార్డ్, సబ్ త్రిబుల్ సబ్ లార్డ్. ఇది 4 సబ్ లార్డ్, 4 సబ్లు. ఓహో, ఓకే ఓకే. మన సేమ్ మన కస్మల్ టెలింగ్స్ లో ఉన్నట్లనే. ఓకే ఓకే సార్. మనం ఏమంటున్నాము? దశ, భుక్తి, అంతరా, సూక్ష్మ, ప్రాణ తీసుకున్నాము. ఇది ఇక్కడ అత్తనే, ఇక్కడ దశ, భుక్తి, అంతరా, సూక్ష్మ, ప్రాణ. స్టార్ లార్డ్ ఏమో దశా లార్డ్, స్టార్ లార్డ్ దశా లార్డ్ అవుతాడు, వీడు భుక్తి లార్డ్ అవుతాడు. అట్లా ఇంకా వరుసగా దశ, భుక్తి, అంతరా, సూక్ష్మ, ప్రాణ. అది ఓకే సార్. చంద్రుడి నుంచే కదా మనము వింశోత్తరి దశ పుట్టిండేది. సార్, నక్షత్రం. అట్లా చూసుకోవాలి. ఓకే సార్. ఇక తరువాత సిగ్నిఫికేటర్స్, ఆర్డర్ ఆఫ్ సిగ్నిఫికేటర్స్. ఆర్డర్ ఆఫ్ సిగ్నిఫికేటర్స్, ఇది ఆర్డర్ ఆఫ్ సిగ్నిఫికేటర్స్ అంటే ఎట్లా వస్తాయి ఇవి? ABCDE, ABCDE ఉన్నాయి చూడండి, ABCDE. ఇవి ఎట్లా వస్తాయి? ఇవి ఫార్మేషన్ ఎట్లయినాయి? ఇది ఇంపార్టెంట్, మీరు తెలుసుకోవాల్సింది.
ఇక్కడ ఇది తెలుసుకోవాలంటే దీనికి ముందు మనం ఏం చేయాలా? ఇక్కడ మీకు అర్థమయ్యేటట్టు చెప్తాను. అయ్యో! పొరపాటు ఆయనే. పక్కన రాద్దాంలేండి సార్, సరిపోతుంది. ఇది భావ. ఇక్కడ 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 11, 12. ఇక్కడ ఇది భావా చార్ట్. చూడండి ఇక్కడ మనము అది అడిగిపోయి ఈ చార్ట్. ఇక్కడ భావం 1వ లగ్నం, ఇది 1వ భావం, 1వ కస్ప్ అంటాం కదా. ఇది ఫస్ట్ 16, 22, 46 ఇది. ఇక్కడ భావాధిపతి ఎవరు? దీనికి కస్ప్ అధిపతి చంద్రుడు. చంద్రుడు. మీరు ఎక్కడ రాసుకోవాలా ఆ చంద్రుడిని? ఇక్కడ అది చంద్రుడిని ఇక్కడ డిలో రాసుకోవాలా. మూన్ అంటే ఏమి? ఇది భావాధిపతి. డి అనేది భావాధిపతి. సి అనేది భావాధిపతి నక్షత్రంలో ఉన్న వాళ్ళు. చంద్ర నక్షత్రంలో ఎవరున్నారు వాళ్ళని రాసుకోవాలా. ఇప్పుడు చంద్ర నక్షత్రంలో ఎవరున్నారు? ఇక్కడ చంద్ర నక్షత్రంలో ఎవరున్నారు? గురువు ఉన్నాడు, తర్వాత శుక్రుడు ఉన్నాడు. అంతే. చంద్ర నక్షత్రంలో గురువు శుక్రులు ఉన్నారు. వాళ్ళిద్దరిని రాసుకోవాలా. చూడండి అతను కూడా గురు శుక్రులే ఇచ్చినాడు. ఇక్కడ జూపిటర్, వీనస్. ఇంకా బి అంటే ఏమి? ఇది భావాధిపతి. భావాధిపతి నక్షత్రములో ఉన్న వాళ్ళు సి. లేకపోతే ఇక్కడ రాద్దామా? ఆక్యుపెంట్స్ ఎవరున్నారు ఇక్కడ? ఆక్యుపెంట్ లో ఫార్చ్యూన్, అది కూడా అటెండింగ్ కాదు, సహం. దాన్ని అది మనకు ఉపయోగం లేదు. మనం గ్రహాలను మాత్రమే 9 గ్రహాలను మాత్రమే రాసుకుందాం. ఇక్కడ ఫార్చునా ఉంది కాబట్టి దాన్ని వదిలిపెట్టేసాయి. వదిలిపెడితే అక్కడ డాష్ డాష్ పెట్టుకోండి. ఇక్కడ డాషే, ఇక్కడ డాషే. అంటే ఏమి? ఇది డి అనేది భావాధిపతి, భావము యొక్క అధిపతి. భావాధిపతి నక్షత్రంలో ఉన్న వాళ్ళు సి. ఆక్యుపెంట్స్ ఇది బి. ఆక్యుపెంట్ నక్షత్రంలో ఉన్నవారు. ఇప్పుడు భయ్యే ఇంత జంపాయా?
భావా లార్డ్ అని పెట్టండి మాస్టర్, బిఎల్. భావాధిపతి. ప్లానెట్స్ ఇన్ ది స్టార్ ఆఫ్ భావాధిపతి. డి అనేది భావాధిపతి. భావాధిపతి నక్షత్రంలో ఉన్న వాళ్ళు సి. ఇది ఉన్నవారు సి. ఇది ఆకుపెంట్. ఆకుపెంట్ ఏమంటాము? ఆకుపెంట్ దాంట్లో ఉన్నవాడు. అంటే భావములో భావస్థిత గ్రహములు. భావస్థితం, భావంలో ఉన్నవాడు, ఉన్న గ్రహం. భావంలో ఉన్న గ్రహం. ఈ భావంలో ఉన్న గ్రహము యొక్క నక్షత్రంలో ఉన్న వాళ్ళు సార్, భావంలో ఉన్న గ్రహంలో గ్రహం యొక్క నక్షత్రంలో ఉన్నవి. భావంలో ఉన్న గ్రహం యొక్క నక్షత్రంలో. నక్షత్రంలో ఉన్న గ్రహం. నక్షత్రంలో కస్తర్ భయ. ఇది ఓకే మాస్టర్. ఈ అనేది ఏమిటంటే ప్లానెట్స్ విచ్ ఆర్ కంజంక్షన్ ఆర్ ఆస్పెక్టెడ్ బై ది సిగ్నిఫికేటర్స్. ఈ సిగ్నిఫికేటర్స్ వస్తాయి కదా, ఈ 4 ABCDలు, వీళ్ళవి కంజంక్షన్ చూసబడేటువంటివి. అవి చాలా రేర్, మనం తీసుకోం దానిలో. ఇవి ఎక్కువ ABCD వరకే మనము క్యాల్కులేట్ చేసుకునేది. అలా ఇది ఫస్ట్ భావానికి మూన్, వీనస్, జూపిటర్. ఫస్ట్ భావాధిపతి మూన్ యొక్క నక్షత్రంలో ఉన్న వాళ్ళు జూపిటర్, వీనస్. ఇక్కడ భావంలో ఆక్యుపెంట్ ఎవరు లేరు. ఆక్యుపెంట్ స్టార్ లో కూడా ఎవరు లేరు. ఇక్కడ రెండవ దాంట్లో ఎవరున్నారు, మనం చార్ట్ చూడాలా. రెండవ భావాధిపతి ఎవరు? రవి. రెండవ భావాధిపతి రవి. రవి నక్షత్రంలో ఎవరున్నారు? కేతు ఉన్నాడు. అది రాసుకోండి. రెండవ భావాధిపతి ఈడ సన్. రెండవ భావాధిపతి సన్. ఇక్కడ కేతు. రెండవ భావాధిపతి సన్ యొక్క నక్షత్రంలో ఉన్నవాడు కేతువు. ఆక్యుపెంట్స్ ఎవరైనా ఉన్నారా? ఆక్యుపెంట్స్ రెండులో ఎవరు లేరు చూడు. ఓకేనా? డాష్ అది డాష్ పెట్టాలా? ఓకే. డాష్. అలాగే మూడవ భావంలో చూడండి, బుధ భావాధిపతి బుధుడు. బుధుడి నక్షత్రంలో ఎవరెవరు ఉన్నారు? ఎవరు లేరు సార్. లేరు. కాబట్టి డాష్. ఇక్కడ మెర్క్యూరీ, సి డాష్. మెర్క్యూరీ. ఇక్కడ డాష్ లేరు సార్. ఇక్కడ ఆక్యుపెంట్ కూడా లేరు కాబట్టి అది కూడా డాష్. అది మళ్ళా తర్వాత 4 4లో శుక్ర మాస్టర్ భావాధిపతి.
భావాధిపతి శుక్ర. శుక్ర. శుక్ర నక్షత్రంలో ఎవరున్నారు? ఎవరు లేరు, ఎవరు లేరు, అది 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 గుర్తు. ఎవరు లేరు. వీనస్ కదా, వీనస్. వీనస్ స్టార్ లో ఎవరు లేరు. ఆక్యుపెంట్స్ కూడా ఎవరు లేరా? ఎవరు లేరు సార్. చూసినామా ఒకసారి? అంటే సాటర్న్ ఉన్నట్టుంది సార్. ఇదిగో సాటర్న్ ఉంది. ఇదిగో 4లో సాటర్న్. ఎస్ సార్. కాబట్టి సాటర్న్ రాసుకోవాలా? అగైన్ సాటర్న్ నక్షత్రంలో. సాటర్న్ నక్షత్రంలో ఎవరు లేరు. అంటెడెంటెడ్ అని ఇంతకుముందే చెప్పుకున్నాం. ఓకే ఓకే, అవును. తర్వాత 5వ భావంలో 5వ భావాధిపతి ఎవరు? కుజుడు. మార్స్ స్టార్ లో ఎవరున్నారు? రవి బుధ. అంతే సార్, అంతే. రవి బుధ. 5లో ఈడ మార్స్ రాయాల. మార్స్ నక్షత్రంలో ఉండేది రవి బుధ. మెర్కురీ. ఆక్యుపెంట్ ఎవరు? ఆక్యుపెంట్ చూద్దాం. ఆక్యుపెంట్ మార్స్ ఉన్నాడు. ఇదిగో 5లో ఇన్ని నుంచి ఇది ఇంతవరకు కదా 5. ఆక్యుపెంట్ మార్స్ స్టార్ లో ఎవరైనా ఉన్నారా? కొనేషన్ చూడాల్సిందే. వెతకటమే. మార్స్ స్టార్ లో ఆక్యుపెంట్ మార్స్ కదండి సార్. మార్స్ స్టార్ లో ఉన్నారు కదా. ఉన్నారు సార్. రవి బుధ అంతే. రవి బుధ ఆల్రెడీ ఇందాక రాసాం మనం యాక్చువల్ గా. అవే ఇంకా. ఎస్ సార్. ఇదిగో ఇదే సేమ్ అవే చూడు, వాడు కూడా అదే రాసినాడు. సేమ్. సన్ మెర్కురీ. ఇది ఇట్లా ఈ రకంగా రాసుకోవాలి అన్నింగా 12 భావాలు. ఓకేనా? ఓకే సార్. ఇట్లా కంప్లీట్ అవుతుంది. ఇది ఈ చార్ట్ ఇట్లా కంప్లీట్ అయింది. ఇట్లా ఇప్పుడు ఇక్కడ రాసిన చూడు, ఇక్కడ డాష్లు అన్ని పెట్టేసినారు ఇక్కడ. ఇది చార్ట్. సిగ్నిఫికేటర్ హౌస్ వ్యూ చార్ట్ అంటారు. ఇది సిగ్నిఫికేటర్స్ హౌస్ వైజ్ 12 భావాలు. దీన్ని బట్టి ఇక్కడ రాసుకోవాలి. ఈ చార్ట్ తయారైతుంది. ఎట్లా? ఇక్కడ చూడండి, సన్ అనేటువంటి వాడు ఇక్కడ ఏలో యాడున్నాడు? 5లో ఉన్నాడు. 5లో ఉన్నాడు. ఇదిగో 5 ఏ కాలంలో 5. సన్ అనేవాడు బి కాలంలో యాడున్నాడు? బి కాలంలో 7లో ఉన్నాడు. అదిగో 7. సిలో సన్ యాడున్నాడు? 5, 10. ఇదిగో 10. 5 and 10 సిలో. ఇదిగో సిలో 5 and 10. డిలో యాడున్నాడు? సన్ 2లో ఉన్నాడు. అదిగో 2. అయిపోయి ఏబిసిడి. ఇది ప్లానెట్ వ్యూ, ప్లానెట్ వైజ్ సిగ్నిఫికేటర్స్ ప్లానెట్ వైజ్. ఇది ఈ టేబుల్ ప్లానెట్ వైజ్ సిగ్నిఫికేటర్. ఇది హౌస్ వైజ్ సిగ్నిఫికేటర్స్ అంటారు. ఇప్పుడు మీకు అర్థమైందా? హౌస్ వైజ్ రాసుకుంటే ఆటోమేటిక్ గా మనకి ప్లానెట్ వైజ్ వచ్చినట్టే. జనరేట్ అవుతుంది. ముందు ఇది తయారు చేసుకోవాలా. హౌస్ వైజ్ సిగ్నిఫికేటర్స్ టేబుల్ తయారు చేసుకుంటే ఇది ప్లానెట్ వైజ్ ఈజీ. ఇప్పుడు మీకు ఏలో సన్ యాడున్నాడు? 5లో ఉన్నాడు. 5 ఏలో రాసుకున్నాడు. బిలో యాడున్నాడు? సన్ను 7లో ఉన్నాడు. 7 రాసుకున్నాడు.
మళ్ళా సిలో ఏడున్నాడు 5లో 10లో ఉన్నాడు, అటు 5 10. డిలో 2లో ఉన్నాడు. అలాగే మూన్ చూడండి, మూన్ 7లో ఉన్నాడు, ఏలో 7, ఇదిగో 7 రాసినాడు. మూన్ 8లో ఉన్నాడు, బిలో ఇదిగో 8. మూన్ 6లో 9లో 6 9, ఇదిగో 6 9. మూన్ డిలో 1. అట్లా. ఓకే సార్. మార్స్ చూడండి 6లో ఉన్నాడు, ఏలో 6, బిలో ఏడున్నాడు, మార్స్ 5లో ఉన్నాడు, 5. డిలో మార్స్ లేడు చూడండి, మార్స్ ఇదేంది ఇది, మెర్క్యూరియా 10, మెర్క్యూరీ. మార్స్ లేడు, సిలో లేడు, మార్స్ ఎక్కడా లేడు సి కాలంలో, కాబట్టి డాష్ ఇక్కడ. అదే మార్స్ డి కాలంలో ఎక్కడున్నాడు, 5లో ఉన్నాడు, 10లో ఉన్నాడు, అదిగో 5 10. అట్లా రాసుకోవాలి, ఆ రకంగా తయారవుతుంది. తెలుసు కదా, అర్థమైందా? ఓకే సార్. ముఖ్యంగా మనము ఈ ఏబిసిడి దానిలోనే రాసుకోవాలి, ఎక్కువగా దీనిలోనే మనము చూడాలి ఫలితాలన్నీ. ఇది ఎప్పుడో రేర్ వాడేది, ఇదేం పెద్ద ఉపయోగం లేదు. మనము దాన్ని వీక్ సిగ్నిఫికేటర్స్, అవి వీక్ సిగ్నిఫికేటర్స్. తర్వాత ఇంకొక చిన్న విషయం చెప్పి ఈరోజుతో ముగించుకుందాము. రాహుకేతువులు వచ్చినప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలా ఈ విషయంలో. ఎందుకంటే రాహుకేతువులు అనేటివి నోట్స్, అంటే ఛాయాగ్రహములు. ఈ రాహువు కేతువు మామూలుగా కస్పలెంటల్ లింక్స్ లో మనం ఏం చెప్తాము, రాహు యాజ్ ఇట్స్ సైన్ లార్డ్, రాహు యాజ్ ఇట్స్ స్టార్ లార్డ్ గా. కానీ దీంట్లో అట్లా కాదు. రాహు గివ్స్ క్యాష్, CASH. సి అంటే క్యాష్, CA ఆస్పెక్టెడ్ బై, సి అంటే కంజాయిండ్ క్యాష్. ఇప్పుడు ఎస్ సార్, కంజాయిండ్ ఆస్పెక్ట్ చెప్తాను మళ్ళీ, అది పొదువుకులు ఎందుకు, ఇదే. ఇప్పుడు CASH నోట్స్ గివ్స్ క్యాష్ అని రాసుకోండి ముందు ఆ సెంటెన్స్. ఓకే. నోట్స్ గివ్స్ క్యాష్. సికి ఏమి, కంజాయిండ్, అంటే రాహుతో కంజాయిండ్ అయినటువంటి ప్లానెట్స్ ఏమైనా ఉన్నాయా, ఇక్కడ లేవు. రాహుతో కంజాయిండ్, అది ఫస్ట్ పాయింట్. సి. ఏ ఆస్పెక్టెడ్ బై, ఎవరైనా చూస్తున్నారా రాహువును? చూడు, జూపిటర్ వీనస్ చూస్తున్నారు. ఇంకెవరు చూస్తున్నారు? మార్స్ చూస్తున్నాడు. ఇంకా ఎవరైనా చూస్తున్నారా? జూపిటర్ వీనస్ మార్స్ చూస్తున్నారు. వీళ్ళు ఆస్పెక్టెడ్. రాహువును చూసేటువంటి గ్రహాలను రాసుకోవాలి, ఆస్పెక్టెడ్ బై. సిఏ, సి తర్వాత ఏ అయింది. ఏ తర్వాత ఎస్. రాహు ఈజ్ ఇన్ ది స్టార్ ఆఫ్, ఎవరు స్టార్లో ఉన్నాడు? 1 12 40 అంటే పునర్వసు 4వ పాదం అవుతుంది ఇక్కడ, అంతేనా? పునర్వసు రాహువు, పునర్వసు త్రయోర్మిథునం, పునర్వసు పాదం, పుష్యమాశ్లేషాంతం. ఓకే. పునర్వసు పాదం అంటే 4వ పాదం. పునర్వసు 4వ పాదంలో రాహు ఉన్నాడు, అంటే స్టార్ లార్డ్ రాహువు, జూపిటర్. బోనర్, హెచ్ అంటే బోనర్, హౌస్ ఓనర్. హెచ్ అంటే హౌస్ ఓనర్. సి అంటే కంజాయిండ్, ఏ అంటే ఆస్పెక్టెడ్ బై. రాసుకోండి, సి కంజాయిండ్, సి ఈజ్ ఈక్వల్ టు కంజాయిండ్, ఏ ఈజ్ ఈక్వల్ టు ఆస్పెక్టెడ్ బై. ఎస్ అంటే స్టార్ లార్డ్. హెచ్ అంటే హౌస్ ఓనర్. ఓకే సార్. అంటే మీకు గుర్తుండడానికి ఇది క్యాష్ అని చెప్పిన, ఈ క్యాష్ అనే పదం ఎక్కడ వాడాలా, ఏ పుస్తకంలో లేదు. మళ్ళీ మీరు పుస్తకాలు ఎక్కారు పోయి, ఎక్కడ ఉండదు. అది నేను క్రియేట్ చేస్తే గుర్తుండడానికి, కొండ గుర్తుకు మనకు. ఇవి రాహుకేతుల విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. ఇది ఈనాటితో ముగిద్దాం. నెక్స్ట్ క్లాస్ లో తక్కినవి విచారిద్దాం. ఓకే సార్. ఓకే, థ్యాంక్ యూ సార్.